హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ప్రజలకు గమనికండి. ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని బ్యాంకులు మూసివేత. అందుగల కారణాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరు అయితే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో వారంలో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇదే ముఖ్యమైన సమాచారం. సెలవులు, వారాంతరాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో 5 రోజుల పాటు బ్యాంకు అయితే మూతపడనున్నాయండి. సో కొన్ని రాష్ట్రాల్లో తర్వాతి వారంలో కూడా సెలవులు అయితే కొనసాగవచ్చని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇక దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐతో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం, ఉగాది ఏప్రిల్ 10 బుధవారం, అలాగే బోహాంగ్, ఈద్ ఇలా ఏప్రిల్లో మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం ఇలా 5 రోజుల పాటు మూతపడనున్నాయండి. మరోవైపు ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాంగ్ బిహు, అలాగే శ్రీరామనవమి ఈ విధంగా పండుగలు రావడంతో వీటి సంబంధించిన కొన్ని రాష్ట్రాల బ్యాంకులు పనిచేయవు. సో మరింత స్పష్టత కోసం కస్టమర్లు సమీపంలో ఉన్న బ్రాంచ్ను అయితే సంప్రదించవచ్చండి. సో కాబట్టి ఏవైతే ఈ విధంగా ఎవరికైతే ఏమన్నా బ్యాంకులో పనులు ఉన్నా కూడా అవన్నీ ఒక వారం రోజులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. సో ఏటీఎంలు, ఇవి సిడిఎంలు మామూలుగా పనిచేస్తాయి. సో బ్యాంకులు అయితే హాలిడే ఉంటాయి.